భూముల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో రోజు రోజుకు అడుగు జాడ కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారు కబ్జారాయులు. కర్నూలు నగరం నడి బొడ్డులో 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ ఏర్పాటుకు గతంలో 80 ఎకరాల స్థలం కేటాయించింది ప్రభుత్వం. కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో 4th క్లాస్ కాలనీలో దాదాపుగా 2500 కుటుంబాలు 13,000 మందికి పైగా నివసిస్తూ ఉన్నారు. గతంలో 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలే అవుట్ను తయారు చేసి 4వ తరగతి ఉద్యోగులకు పంపిణీ చేశారు. సర్వే నెంబర్ 692, 693, 694, 696, 701, 702, 703, 704 దాదాపుగా 80 ఎకరాల విస్తీర్ణంలో ఈ కాలనీ విస్తరించి ఉంది. కాలనీ వాసులకు 3 పార్కులను గతంలో లేఅవుట్లో సూచించారు. నేటికి ఎక్కడా కూడా పార్కులను నిర్మించిందే లేదు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు పార్కు స్థలాలను కబ్జా చేశారని 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ వెల్ఫేర్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు ఆందోళన బాట పట్టారు. కర్నూలు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి టీజీ భరత్ స్వయంగా గత ప్రభుత్వ హయాంలో ఆక్రమణకు గురైన స్థలాలను, పార్కులను నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి వాటిని కబ్జాల నుండి స్వాధీనం చేసుకుంటామని తీర్మానం చేశారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. కర్నూలు నగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 4th క్లాస్ కాలనీలో దాదాపుగా 150 కోట్ల విలువగల భూమిని కబ్జా చేశారు. ఏకంగా పార్కు స్థలాల్లో కొట్టాలను ఏర్పాటు చేసి జీవనం సాగిస్తున్నారు. అక్కడ ప్రభుత్వం పార్కుల కోసం స్థలాలను కేటాయించిందని తెలిసినా రాజకీయ నాయకుల అండదండలతో దాదాపుగా 7.5 ఎకరాల పార్కును కబ్జా చేశారు. ప్రభుత్వ అధికారులు 4th క్లాస్ కాలనీలో దాదాపుగా 3 చోట్ల కబ్జాకు గురైన ప్రాంతాన్ని గుర్తించారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదంటూ 4th క్లాస్ ఓనర్స్ అసోసియేషన్ వారు ఆందోళన బాటపట్టారు. గతంలో పిల్లలు, పెద్దలు అందరూ కలెక్టరేట్ కార్యాలయాల ముందు ఆందోళనలు చేశారు. మున్సిపల్ కార్యాలయాల వద్ద భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వాలు చూసి చూడనట్లు వ్యవహరించాయి కానీ ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ వారు సార్వత్రిక ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. తమ కాలనీలో కనీస సౌకర్యాలు లేవని, త్రాగునీటి సౌకర్యం లేదని, రోడ్డు సౌకర్యాలు, పార్కులు ఏర్పాటు చేయాలని, అంతదాకా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనమంటూ ఆ కాలనీ వాసులంతా ఏకమై ఎన్నికలను బహిష్కరించినట్లు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పర్యటనను వ్యతిరేకించి ఆ కాలనీకి అడుగుపెట్టకుండా అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే చేసేదేం లేక అక్కడి నుండి వెనుదిరిగి వెళ్లిపోయారు. సార్వత్రిక ఎన్నికలను బహిష్కరిస్తున్నామని 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ వారు ప్రకటించడంతో కూటమి నేతలు తాము అధికారంలోకి రాగానే మీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో ఆ కాలనీ వాసులందరూ ఎన్నికల్లో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంతకాలమైనా నేటికీ ఆ కాలనీలో ఎలాంటి సమస్యలు పరిష్కారం కాలేదు. ఇరు పార్టీలను సంప్రదించిన తమకు ఎలాంటి న్యాయం జరగటం లేదని కాలనీ వాసులు ఆవేదన చెందుతున్నారు. పార్కు స్థలాల కబ్జా బాగోతంలో ఇరు వర్గాల వారు ఉన్నారా అని అనుమానాలొస్తున్నాయని 4th క్లాస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాలనీవాసులంటున్నారు. ఈ విషయాన్ని మంత్రి టీజీ భరత్ను కలిసి కాలనీవాసులు వివరించారు. ఆయన తమ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిని కూడా కలిసి తమ సమస్యను విన్నవించారు. కర్నూలు నగరం నడిబొడ్డులో ఉన్న 4th క్లాస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వెల్ఫేర్ సంబంధించిన ఉద్యోగస్తులు అంతా కూడా గత కొంతకాలంగా ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉండే స్థానికంగా అసోసియేషన్ సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. గతంలో ఈ ప్రాంతంలో రోడ్స్ కావచ్చు లేదా పార్కులు కూడా కబ్జా అయ్యాయంటూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే, చెప్పండి, మీ యొక్క ఈ కాలనీలో ఎన్ని ఎకరాల వరకు ఈ పార్కులు కానీ రోడ్లు కానీ కబ్జాకు గురయ్యాయి? గతంలో కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ప్రజెంట్ ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఈ 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ అనేది 1989లో స్టార్ట్ అయిందండి. ఇక్కడ మొత్తంగా 80 ఎకరాల్లో 1400 ప్లాట్లు ఉన్నాయి. 12,000కు పైగా ప్రజలు నివాసం ఉంటున్నారు. ఇక్కడ వసతుల ఏర్పాటులో మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పాలకులు అందరూ కూడా నిర్లక్ష్యం వహించడం వల్ల ముఖ్యంగా 100 అడుగుల రోడ్డు కూడా కబ్జాకు గురైంది. అదేవిధంగా ఎక్కడైతే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అప్రూవల్ ప్రకారము ఒక చోట 4 ఎకరాలు, ఒక చోట 2 ఎకరాలు, మరొక చోట 1.5 ఎకరా పార్కుల కోసం వదిలినటువంటి స్థలాలు ఈరోజు 20 ఏళ్లుగా కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకొని ఉన్నాయి. దానికి సంబంధించిన విడిపించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి 4th క్లాస్ ఎంప్లాయీస్
హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ కాలనీ అసోసియేషన్గా మేమందరం కూడా ఏర్పడి మరి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం. అదేవిధంగా మరి మున్సిపల్ అధికారులకు అనేక మార్లు, 1-2 మార్లు కాదు, అందరు దఫాలుగా మేము అందరం కూడా కలిసి విజ్ఞప్తి చేశాం. అయినప్పటికీ కూడా చలనం రాలేదు. గత ప్రభుత్వంలో కూడా 5 ఏళ్ళు తిరిగాం. ఈరోజు ఉన్నటువంటి మేయర్ కూడా ఇదే వార్డు నుంచి అతన్ని గెలిపించడం కూడా జరిగింది. ఆయనకు కూడా దఫాలుగా మేము మొరపెట్టుకోవడం కూడా జరిగింది. కనీసం ఈ కాలనీ వైపు వచ్చి కన్నెత్తిన చూసిన పాపాను కూడా ఈ రోజు వరకు అతను పోలే. ఏది చెప్పినా కానీ దాటవేస్తూ వచ్చాడు. అదేవిధంగా ముందున్న ఎమ్మెల్యే గారిని కూడా కలిసి అనేక మార్లు వినవించినాం, దాటవేస్తూ వచ్చారు. సరే, మరి మన ప్రభుత్వం వస్తే బాగుంటుంది, ప్రభుత్వం మారితే బాగుంటుందని చెప్పేసి మరి మా ప్రభుత్వం వస్తే ఇది కబ్జాల నుంచి కాపాడుతాం పార్కులను చెప్పడం వల్ల ఆ రోజు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం వల్ల ఆ తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించడం కూడా జరిగింది. అయితే గతంలో మనం చూసామంటే 4th క్లాస్ అసోసియేషన్ మీరందరూ కూడా ఎలక్షన్ని కూడా బైకట్ చేసే దిశగా ముందుకొచ్చారు. మాజీ ఎమ్మెల్యేని అడ్డుకోవడం జరిగింది. ఈ ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎలాంటి హామీ ఇచ్చారు? ఏదన్నా ఈ ప్రభుత్వ హయాంలో ఏదన్నా ముందుకెళ్ళే ఛాన్స్ ఉందా? గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. మేము ఎన్నికలను బహిష్కరిస్తామని చెప్పేసి మేము పేపర్ ప్రకటన ఇవ్వడము, మా అసోసియేషన్ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రస్తుత ఎమ్మెల్యే గారు మరి మా దగ్గరకు వచ్చి మేము ఈసారి ఎలాగైనా పార్కుల్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము, ఇక్కడ పార్కులు నిర్మిస్తామని చెప్పి హామీ ఇవ్వడం వల్ల మేము వారికి ఓట్లు కూడా వేయడం జరిగింది. ఇదే కాలనీ నుంచి కూడా 3,000కు పైగా మెజారిటీ కూడా ఇచ్చి గెలిచారు. గెలిచిన తర్వాత కూడా మేము వారి దగ్గరికి వెళ్ళాము. అయితే వారు మరి ఇది సమస్య చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇది కొంత టైం పడుతుంది అని చెప్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా మేము వదలకుండా మరి దఫాలుగా వారికి విన్నవించడం జరిగింది. గత 2వ శనివారం కూడా కాలనీ ప్రెసిడెంట్గా తర్వాత ఒక 5-6 మంది పోయి వినతిపత్రం కూడా ఇచ్చాం. అమ్మ, ఆ రోజు హామీ ఇచ్చిన మేరకు ఈరోజు మీరు కాపాడవలసి ఉంది. దాదాపుగా ఈ 7.5 ఎకరాలని ఈరోజు మార్కెట్ విలువ చేస్తే 140 కోట్లకు పైగా విలువ చేస్తుంది. వాటిని గత ప్రభుత్వ పెద్దలు అక్కడ అనుచరులంతా కూడా ఉండి కబ్జా చేయాలని ప్రయత్నించారు. కాబట్టి ఈరోజైనా సరే ఈ పార్కును మాకు విడిపించి వాళ్ళ అతిపెద్ద కాలనీలో పార్కు లేదు, చుట్టుపక్కల అన్నింటిలో కూడా పార్కులకు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇది మేము కూడా పనులు కడుతున్నాం కాబట్టి మాకు కూడా అభివృద్ధి చేయాలని అడిగితే ఇది కొంచెం జటిలంగా ఉందన్న, మరి కొంత మాట్లాడి పెద్దలతో కమిషనర్ గారితో మాట్లాడి పరిష్కరిస్తాం అంటున్నారు. కానీ ఇంతవరకు ఎటువంటి చర్య లేదు. కనీసం అక్కడ వచ్చి బోర్డు కూడా పాతడం లేదు, ఇది ఎవరు కూడా ఆక్రమించకూడదని. రోజుకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళేమో పక్కా భవనాలు కట్టాలనేటువంటి ఉద్దేశంతో కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు మాకు ఈ మధ్య తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అందరూ కూడా దయచేసి మా విన్నపాన్ని ఆలకించి మా పార్కులను మాకు విడిపించి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. సార్ చెప్పండి, అంటే ఇప్పటికే పార్కులు దాదాపుగా 7.5 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయని అధికారులు గుర్తించారు. ఎందుకు అధికారులు వాటిని ఫెన్సింగ్ వేయడం కావచ్చు లేదా వాటిని స్వాధీనం చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు? అంటే రాజకీయ ప్రెజర్ ఉండడం వల్లే వారు రావడం లేదంటారు? ముఖ్యంగా నాయకుల ఒత్తిడే సార్. ఈ పార్కులు ఖాళీ చేయించకపోవడానికి కారణం వచ్చేసి నాయకులే. ఏ నాయకుడు వచ్చినా కూడా ముందుగా ఈ ఓట్ల కోసం ఏమంటారంటే పార్కులు మేము ఖాళీ చేయిస్తాం, మీరంతా మాకే ఓట్లు వేయాలనే ఉద్దేశంలో మాట్లాడుతున్నారు. కానీ ఇంతవరకు పార్కులు ఖాళీ చేయించిన ఏ కోశానా లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వెంచర్ అభివృద్ధి చేయాలంటే టౌన్ ప్లానింగ్ కమిషన్ వచ్చేసి పార్కులకి స్థలం అడుగుతుంది, స్కూళ్ళకి స్థలం అడుగుతుంది, దేవాలయాలకి స్థలం అడుగుతుంది. అది ఉంటేనే, ఆ పర్మిషన్ ఇస్తేనే మనం ఇల్లు కట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటిది ఇంత పెద్ద కాలనీలో ఈ పార్కులు ఆక్రమణకు గురైనా కూడా పట్టించుకోలేదంటే అది నాయకుల లోపమా లేకపోతే మున్సిపల్ కార్యాలయం లోపం అనేది తెలియటం లేదు. ఈ విషయంలో ఈ ఉద్యోగస్తులు కానివ్వండి, తర్వాత ఇక్కడ నివాస స్థలమైన కొని ఉన్న వాళ్ళు కానివ్వండి ఎంత బాధపడుతున్నారంటే, ఈవెన్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి లేదు, తర్వాత రిటైర్డ్ పర్సన్స్కి అసలు లేదు. ఎక్కడ చూసినా ఏ క్వశ్చన్ చూసినా ఇబ్బందులకు గురవుతున్నాం తప్పితే ఓట్ల కోసం మాత్రమే నాయకులు కనపడతారు. ఓట్లు అయిపోయిన తర్వాత ఎవరికి కనపడడం లేదు. ఇంకోటి, ఈ కెనాల్ వెంట కూడా ఆక్రమణకు గురైనాయి, అవి కూడా పట్టించుకోవడం లేదు. మరి ట్యాక్స్లు ఏమన్నా వసూలు చేయకుండా ఉన్నారా అంటే ట్యాక్స్లు అయితే అన్నీ వసూలు చేస్తున్నారు మాతో. ఇంకా ముఖ్యంగా ఉద్యోగస్తులు ముందుగానే కడుతున్నాం. ఎందుకంటే మనం వచ్చేసి ఐటీ రిటర్న్స్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మనము
ఈ లోన్ అది ఇంట్రెస్ట్ అది ప్రాపర్టీ ట్యాక్స్ కడితే మనకు ఐటీకి ఎగ్జామ్షన్ వస్తుందనే ఉద్దేశంతో మేము ముందే కట్టేస్తున్నాం. కానీ మాకు పార్కుల వసతి అయితే అస్సలు లేదు, రోడ్ల వసతి లేదు. ఎందుకు ఈ నాయకులు ఈ విధంగా చేస్తున్నారో మాకైతే ఇంతవరకు ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కూడా చిన్నపిల్లలతో కూడా ధర్నా కార్యక్రమం పెట్టాం. తర్వాత ఈ 4 రోడ్ల కూడల్లో కూడా పెట్టాం. ఇంతవరకు ఏ నాయకుడు కూడా, మంత్రి గారిని కూడా కలిసాము, ఏ నాయకుడు కూడా మాకు ఒట్టి మాటలు. లోకల్గా మంత్రి ఉన్నారు, మంత్రి ఏదైనా స్పందించారా? అంటే దాదాపుగా 100 కోట్లు విలువ చేసే ఈ ఏవైతే పార్కులు కబ్జాకు గురయ్యాయో వాటి గురించి ఏదైనా మాట్లాడడం జరిగిందా? మంత్రి గారిని కూడా కలవడం జరిగింది. ఆయన కూడా చూస్తాం చేస్తామన్న ఉద్దేశమే తప్ప ఇంతవరకు దానిపైన ఎటువంటి చర్య తీసుకెళ్ళదు. కాబట్టి ఇప్పటికైనా మేమంతా నాయకులకు అడిగేది ఏంటంటే, మా యొక్క కాలనీ, ఇంత పెద్ద కాలనీకి మీరు తప్పకుండా ఈసారైనా మాకు పార్కులు ఏర్పాటు చేయాల్సి ఉంది. ముఖ్యంగా మున్సిపల్ కార్యాలయం వాళ్ళు ఖాళీ చేయించవలసి ఉంది. ఎందుకంటే అధికారికంగా నీకు ఒక వెంచరు స్టార్ట్ కావాలంటే ఖచ్చితంగా మీరు పార్కుకి, స్కూళ్ళకి స్థలం ఇవ్వాలని చెప్తారు. సరే, అదేవిధంగా వదిలిపెట్టిన స్థలాన్ని కబ్జాకు గురైతే మీరు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం. చెప్పండి, అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీకు ఎలాంటి హామీ గతంలో ఇచ్చారు, ఇప్పుడు ఏమంటావు? మాకు మొన్న ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం మేడం గారు కాలనీకి వచ్చేసి ఖచ్చితంగా భరోసా ఇచ్చారు. నేను ఖచ్చితంగా గెలిస్తే మాత్రం ఈ కాలనీ నుంచి నాకు సపోర్ట్ చేయండి, భారీ మెజార్టీ ఇవ్వండి, మీకు ఏదైతే ఇప్పుడు మీరు బాధపడుతున్నారో పార్కులు అని చెప్పేసి పిల్లలు కానీ పెద్దలు కానీ ఖచ్చితంగా పార్క్ ఏర్పాటు చేస్తానని మేడం మాకు హామీ ఇచ్చారు. ఆ రోజు అందరూ కూడా కాలనీ మొత్తం ఏకదాటిగా మేడం సపోర్ట్ చేసినారు. కానీ ఈరోజు మేడం గెలిచిన తర్వాత కూడా ఇంతవరకు స్పందించకపోవడము, ఈ విషయంలో ఇంకా చర్య తీసుకొని కొంచెం కాలనీ వాసులు అంతా కొద్దిగా బాధపడుతున్నారు. ఇమీడియట్గా మీ ద్వారా ఈ విషయం తెలియజేసి ఈ పార్క్ ఏర్పాటు చేస్తానని కోరుకుంటున్నాం. అంటే సార్ చెప్పండి, అంటే ఇరు పార్టీల ప్రమేయం ఉండడం వల్లే ఇక్కడ ఉన్నటువంటి వారికి న్యాయం జరగడం లేదంటారా? ఏం లేదు, ప్రస్తుతం ఇప్పుడు ఏంటంటే ఈ రాజకీయ నాయకులు అధికారంలో ఉన్న వాళ్ళు అంతే, అధికారం లేనప్పుడు కూడా అంతే. ఈ పార్కులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రోడ్లు, కాలనీ కానీ కాలువలు కానీ ఎటువంటి పరిస్థితి కావడం లేదు. డెవలప్మెంటే లేదు ఈ కాలనీలో. కొన్ని లక్షల రూపాయల రూపంలో ఆస్తి పన్ను కానీ నీటి పన్ను కానీ ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు ఇక్కడ కాలనీ వాసులు. అయినా వాటికి కనీసం ఏమాత్రం విలువ ఇవ్వడం లేదు. వేరే కాలనీలు బాగా డెవలప్ అవుతున్నాయి, ఈ ఒక్క కాలనీ డెవలప్ కావడం లేదు. కారణం ఏంటో మాకే తెలియడం లేదు కాలనీ వాసులకి. ఇది రాజకీయ నాయకులు ఏమైనా ప్రలోభం ఉందో, వాళ్ళు ఏమైనా టైఅప్ అయ్యి ఏమైనా చేసుకుంటున్నారో ఆ విషయం అయితే మాకు తెలియడం లేదు. ఇది మొత్తంగా ఈ కాలనీలో ఉండే ఉద్యోగ సంఘాల వారు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. మరి కొంతమంది ఉన్నారు. మేడం చెప్పండి, అంటే గతంలో ఇక్కడ పర్యటించినటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరి చరిత ఏమని హామీ ఇచ్చారు, ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు? మాకు పార్క్ ఇస్తామన్నారు. పార్క్ కోసము మాకు వాకింగ్ చేసుకోవాలంటే రోడ్ల మీద ఎట్లా చేసుకుని పార్క్ ఉంటే పార్క్ వాకింగ్ చేసుకుంటాం. పెద్దలకు పిల్లలకు అందరికీ బాగుంటుంది, హెల్త్ పరంగా కూడా బాగుంటుంది వాకింగ్ చేస్తే. పిల్లలకు పార్కు లేదు, ఎట్లా ఆడుకుంటారు రోడ్డు పైన అని పార్కు ఇస్తామన్నారు. ఇంకా పార్కు ఇంతవరకు ఏం పార్క్ ఇస్తాం అంటున్నారు కానీ ఇంకా అది చేయడమే లేదు పార్కు నీట్గా. ఇది మొత్తంగా 4వ తరగతి ఉద్యోగస్తుల సంఘం నేతలైతే ఆందోళన గతంలో నుండి చేస్తూ ఉన్నారు. గతంలో దాదాపుగా ఈ కర్నూలు నడిబొడ్డులో ఉన్నటువంటి 80 ఎకరాల ప్రాంతం అంతా కూడా ఇదంతా గతంలో 4వ తరగతి ఉద్యోగస్తులకు కేటాయించినటువంటి స్థలం. ఇందులో ప్రధానంగా తమకుండే సమస్యలు రోడ్స్ కావచ్చు, డ్రైనేజ్, మిగతా పార్కులను కూడా ఇప్పటికే దాదాపుగా 7.5 ఎకరాల వరకు ఆక్రమణకు గురయ్యాయంటూ గతం నుండి ఆందోళన చేపడుతున్నా. ఇప్పటికీ గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ప్రజెంట్ ఉండే సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా గతంలో అనేక రకాల హామీలు ఇచ్చారు, నేటికి కూడా అవి నెరవేరలేదంటూ కాలనీవాసులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం యొక్క జరిగినటువంటి ఏవైతే ఈ ఆక్రమణకు గురయ్యాయో వాటిని గుర్తించి అందులో ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా వాటిని ఉపయోగించాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.
ప్రస్తుతం కూటమి ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఇటీవల ప్రజల పరిష్కార వేదిక కార్యక్రమం చేపట్టారు. 4th క్లాస్ కాలనీ వాసులు తమ సమస్యను గతంలో తాము అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, నేటికీ ఆ సమస్య పరిష్కారం కాలేదని ఎమ్మెల్యేకు మరోసారి తమ సమస్యను గుర్తు చేశారు. ఇప్పటికైనా కోట్ల విలువ చేసే ఈ పార్కు స్థలాలను ప్రభుత్వ అధికారులు త్వరితగతిన ఫెన్సింగ్ ఏర్పాటు చేసి కబ్జాకు గురైన ఆ ప్రాంతంలో పార్కు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, గత ప్రభుత్వ హయాంలో అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా తమ సమస్య పరిష్కారం కాలేదని, ఇకనైనా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కాలనీవాసులు కోరుతున్నారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కర్నూలు నగరంలో కబ్జాకు గురైన పార్కులు, రోడ్లను కబ్జా నుండి విడిపించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని తీర్మానం చేశారని, కానీ ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని కాలనీవాసులు విమర్శిస్తున్నారు. ఈ సమస్య ఏ విధంగా పరిష్కారమవుతుందో, కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడక తప్పదు మరి. కర్నూలు నగరం నడిఒడ్డులో ఉన్న 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ ఏదైతే ఉందో గతంలో దాదాపుగా ఇదంతా మనం విజువల్లో చూసే ఆ ప్రాంతం అంతా కూడా 80 ఎకరాలు ఇదంతా 4th క్లాస్ ఎంప్లాయీస్ వారి సంక్షేమం కోసం ఇదంతా గతంలో ప్రవేశపెట్టిన ఫ్లాట్స్ కావచ్చు, లేదా ఇదంతా గతంలో ప్రభుత్వం ఈ 4th క్లాస్ ఎంప్లాయీస్ వారికి సూచించినటువంటి ఈ ప్రాంతం. ఇదంతా కూడా గతంలో దాదాపుగా 80 ఎకరాలుగా ఉండే ఈ ప్రాంతం అంతా కూడా ఏవైతే ఈ 80 ఎకరాల ప్రాంతం ఉందో ఇందులో ప్రధానంగా దాదాపుగా 8 ఎకరాల పార్కును కేటాయించాలని గతంలో అధికారులు సూచించిన పరిస్థితి. అయితే గతంలో అధికారులు 80 ఎకరాల ఏదైతే ఈ 4th క్లాస్ కాలనీ ఉందో ఇందులో ప్రధానంగా 3 పార్కులను ఏర్పాటు చేయాలని గతంలో అధికారులు ఈ యొక్క కాలనీని ఏర్పాటు చేసే సమయంలో తీసుకున్న పరిస్థితి. ఇదంతా మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా దాదాపుగా కర్నూలు నగర నడిబొడ్డులో 4.5 ఎకరాలు ఇదంతా పార్కు తలపించే ఉండే ఈ ప్రాంతం అంతా కూడా గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే అనుచరులు ఇదంతా కబ్జా చేశారని 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ అసోసియేషన్ వారు మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి ఈ ఏరియాలో పర్యటిస్తున్న క్రమంలో వారిని అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఈ కాలనీ వాసులు ఇటీవల జరిగిన ఎన్నికలను బహిష్కరిస్తామంటూ కూడా ఇదంతా కాలనీ వాసులు నిర్ణయం తీసుకోవడంతో ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి వారికి హామీ ఇవ్వడం జరిగింది. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖచ్చితంగా తమకు న్యాయం చేస్తామని చెప్పిన పరిస్థితి. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారి సమస్యను ప్రజెంట్ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డికి చెప్పినా ఎక్కడా పట్టించుకోవడం లేదు. ఎందుకు 2 పార్టీల గతంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాట్సాని రాంభూపాల్ రెడ్డి, ప్రజెంట్ ఉన్నటువంటి గౌరు చరితారెడ్డిలు ఎందుకు పట్టించుకోవడం లేదు? గతంలో ఉన్నటువంటి ఏవైతే ఈ కబ్జాకు గురైన ప్రాంతంలో తమ అనుచరులు కూడా ఇరు పార్టీల అనుచరులు ఉన్నట్లుగా కూడా 4th క్లాస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారి యొక్క అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే దాదాపుగా 3 పార్కులను నిర్మించడం కోసం మున్సిపల్ అధికారులు ఆక్రమణకు గురైన ఈ ప్రాంతాన్నంతా కూడా స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఇదంతా పార్కును డెవలప్ చేయాలని అసోసియేషన్ వారు ఈ యొక్క ప్రాంతాన్ని డెవలప్ చేయాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించి ప్రజెంట్ సిట్టింగ్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేతో పాటు మంత్రిగా ఉన్న టీజీ భరత్ను కూడా కలవడం జరిగింది. టీజీ భరత్ కూడా ఖచ్చితంగా తమకు న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు అని చెప్తూ ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్న గౌరు చరితారెడ్డి కూడా అనేక రకాల హామీలు ఇచ్చారు. ఇప్పటికీ కూడా ఎక్కడా న్యాయం జరగలేదంటూ ఈ 4th క్లాస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా తమ సమస్యను పరిష్కరించాలి. ఏవైతే రోడ్లు కావచ్చు, ఇక్కడ డ్రైనేజు, వివిధ రకాల సమస్యలు ఉన్నాయి, వాటన్నింటినీ పరిష్కరించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటూ కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దాదాపుగా 150 కోట్ల విలువ చేసే ఈ కర్నూలు నగరంలో ఇలాంటి ప్రాంతాలను కబ్జాకు గురైన వాటన్నింటినీ పరిరక్షించాలి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలంటూ కూడా ఇక్కడ ఉండే స్థానిక 4th క్లాస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా
ఇక్కడ జరిగినటువంటి ఆక్రమణకు గురైనటువంటి వాటన్నింటినీ పరిరక్షించాలి, వాటన్నింటినీ స్వాధీనం చేసుకొని ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ముందుకెళ్లాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు నుంచి. For more videos like this, subscribe Big TV channel.